ఆ, ఒకసారి ఇలా ఊహించుకోండి, అదొక ప్రభుత్వ ఆస్పత్రిలోని మానసిక రోగుల వార్డు. వినడానికే కొంచెం సీరియస్గా అనిపిస్తోంది. అవును, కానీ అది మామూలు వార్డు కాదు. అత్యంత ప్రమాదకరమైన నేర చరిత్ర ఉన్న అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న మానసిక రోగులను ఉంచే వార్డది. ఓ, అంటే చాలా డేంజరస్ పేషెంట్స్ అన్నమాట. ఖచ్చితంగా. అక్కడ వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే అక్కడ పనిచేసే నర్సులు కాని డాక్టర్లు కాని రోజూ భయంతో వణికిపోతుంటారు. పేషెంట్లు ఎప్పుడు ఎవరి మీద దాడి చేస్తారో తెలియని పరిస్థితి. అవును కదా, అలాంటి చోట పనిచేయడం అంటే మాటలు కాదు. నిజమే. అందుకే చాలామంది స్టాఫ్ భయపడి పదే పదే సిక్ లీవ్స్ పెడుతుంటారు, లేదా ఏకంగా ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోతుంటారు. కనీసం ఆ వార్డులో నడవాలంటే కూడా గోడకు ఆనుకుని నడుస్తారు. ఎవరైనా వెనక నుంచి దాడి చేస్తారేమో అన్న భయం. అదొక నరకం లాంటి వాతావరణం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా. అయితే అలాంటి ఒక భయంకరమైన వార్డులోకి ఒక కొత్త సైకియాట్రిస్ట్ వస్తాడు. కానీ ఇక్కడే ఒక ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. ఏం జరిగింది? అతను ఏ ఒక్క రోగిని తన క్యాబిన్కి పిలిపించుకుని ట్రీట్మెంట్ ఇవ్వడు. అసలు కనీసం వాళ్లతో మాట్లాడకూడా. కేవలం తన ఆఫీసులో కూర్చుని వాళ్ల మెడికల్ ఫైల్స్ చూస్తూ ఒక వింతైన పని చేస్తాడు. వావ్! అసలు పేషెంట్లను చూడకుండానేనా? అవును, పేషెంట్లను చూడడు. కాని కొన్ని నెలలు గడిచేసరికి ఆ వార్డులోని రోగులందరూ అద్భుతంగా కోలుకుంటారు. సంకెళ్లతో కట్టేసిన వాళ్లు స్వేచ్ఛగా తిరుగుతారు. మందులు వాడేవాళ్ల డోసేజ్ తగ్గిపోతోంది. చివరికి అసలు ఆ వార్డునే మూసివేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది అంటే వినడానికి ఇదొక సినిమా కథలా అనిపిస్తుంది కదూ. కానీ వినేవాళ్లకొక విషయం చెప్పాలి, ఇది కల్పితం కాదు. హవాయి స్టేట్ హాస్పిటల్లో నిజంగా జరిగిన సంఘటన ఇది. అవును, ఆయన పేరు డాక్టర్ ఇహలేకలా హేవ్లెన్. ఈ స్టోరీ చదివినప్పుడు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఇది ఎలా సాధ్యం? అదే, ఆయన ఎలాంటి మందులు వాడకుండా, అసలు పేషెంట్లను చూడకుండానే వారిని ఎలా నయం చేశారనేది ఆధునిక వైద్య శాస్త్రానికే ఒక పెద్ద మిస్టరీ లాంటిది. అందుకే ఈనాటి మన ఈ డీప్ డైవ్లో ఈ అద్భుతమైన సంఘటన వెనుకున్న రహస్యాన్ని మనం ఛేదించబోతున్నాం. అంటే దైనందిన జీవితంలో మనం నిరంతరం ఎదుర్కొనే ఒత్తిడి, జ్ఞాపక శక్తి, ఇంకా చెప్పాలంటే అత్యంత ప్రాచీనమైన క్షమాపణ అనే కళ వెనుకున్న సైన్స్ గురించి ఈరోజు మనం లోతుగా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. మన ముందున్న మూలాల్లో కొన్ని అకాడమిక్ పరిశోధనలు ఉన్నాయి. అలాగే ప్రాచీన హవాయి సంప్రదాయాలు మరియు మన శ్వాస తీసుకుని భూకానెముపై జరిగిన ఆధునిక న్యూరోసైన్స్ పరిశోధనలు కూడా ఉన్నాయి. అసలు మన మనస్సు చేసే చిన్న చిన్న మార్పులు ఆ బయటి ప్రపంచాన్ని ఎంతలా మార్చేస్తాయో తెలుసుకోవడం నిజంగా చాలా ఉత్సాహంగా ఉంది. అవునండి. ఈ మూలాలన్నింటినీ ఒకచోట చేర్చి చూసినప్పుడు ఒక అద్భుతమైన ప్యాటర్న్ మనకు కనిపిస్తుంది. బాహ్య ప్రపంచంలో మనం ఎదుర్కొనే సమస్యలకు, మన అంతర్గత శ్వాస మరియు మానసిక స్థితులకు మధ్య విడదీయరాని సంబంధముంది. రైట్. ఇక్కడ మనం ఎలాంటి తీర్పులు ఇవ్వకుండా, ఎవరి పక్షం వహించకుండా, కేవలం ఈ మూలాల్లో ఉన్న శాస్త్రీయ తాత్విక అంశాలను మాత్రమే అర్థం చేసుకోబోతున్నాం. బయట జరిగే సంఘటనలు మన లోపల ఎలాంటి ప్రతిస్పందనలను సృష్టిస్తాయో పరిశీలించడం ఇక్కడ ముఖ్యం. సరే, హవాయి ఆస్పత్రి కథలోని మ్యాజిక్ ఏంటో తెలుసుకునే ముందు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఈ క్షణంలో మనం ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. అంటే ఈ రోజుల్లో ఒత్తిడి అనేది సర్వసాధారణమైపోయింది కదా. అది పరీక్షల గురించి విద్యార్థులకుండే భయం కావచ్చు, లేదా నెలకారొచ్చేసరికి ఈఎంఐలు ఎలా కట్టాలి అనే ఆర్థిక ఒత్తిడి కావచ్చు. అవును, స్ట్రెస్ అనేది అందరి లైఫ్లో కామన్ అయిపోయింది. దీర్ఘకాలిక సమస్యల సంగతి పక్కన పెడితే ముందు ఆ క్షణంలో ఉక్కిరిబిక్కిరి చేసే ఆ ఆందోళనను ఎలా తగ్గించుకోవాలి? నాకొక చిన్న పోలిక గుర్తొస్తోంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడు ఓవర్ హీట్ అయిన ఇంజిన్ లాగా పనిచేస్తోంది కదా. చాలా మంచి పోలిక. మన మూలాలు చెబుతున్నట్లు కేవలం గాలి పీల్చుకునే విధానం మారిస్తే ఆ ఇంజిన్ నిజంగా చల్లబడుతుందా? నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఆ ఇంజిన్ పోలిక చాలా పర్ఫెక్ట్గా సరిపోతోంది. అవును, ఖచ్చితంగా చల్లబడుతుంది. ఇక్కడ అసలు మెకానిజం ఏం జరుగుతోందంటే, మనం ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం ఆటోమేటిక్గా ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే పోరాడు లేదా పారిపో అనే మోడ్లోకి వెళ్తుంది. ఇది మనకు చిన్నప్పటి నుంచి సైన్స్లో చదివినదే. అవునవును, ఇది పరిణామ క్రమంలో మనకు వచ్చిన సహజ సిద్ధమైన రక్షణ వ్యవస్థ.
అంటే అడవిలో ఒక పులి ఎదురైనప్పుడు మన శరీరం ఎలా స్పందిస్తోందో ఆఫీస్లో బాస్ అరిచినప్పుడు కూడా మన శరీరం లోపల అదే రసాయన చర్య జరుగుతోంది. ఓ, అంటే బాస్ అరిచినా పులి ఎదురొచ్చినా బాడీకి ఒకటే అంటారా? ఖచ్చితంగా. అడ్రెనలిన్ పెరుగుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది, శ్వాస వేగం పెరుగుతుంది, అరచేతులు చెమటలు పడతాయి కదా. అవును. కానీ రోజులో ప్రతి చిన్న విషయానికి ఈ వ్యవస్థ ఉత్తేజితమైతేనే కదా అసలు సమస్య వస్తుంది. దాన్ని శాంతపరచడానికి ఒక స్విచ్ లాంటిది ఏమైనా ఉంటుందా? సరిగ్గా అక్కడే మన శ్వాస ఒక రిమోట్ కంట్రోల్లా పనిచేస్తుంది. ముఖ్యంగా 4-4-4-4 బాక్స్ బ్రీదింగ్ అంటాం కదా, లేదా 2-1-4 పద్ధతుల్లో ఊపిరి పీల్చుకోవడం గురించి శాస్త్రవేత్తలు ఎందుకు అంతగా చెబుతున్నారంటే దీని వెనుక ఒక భౌతిక ప్రక్రియ ఉంది. అదేంటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. మనం లోతుగా గాలి పీల్చినప్పుడు మన కడుపు భాగంలో ఉండే డయాఫ్రమ్ అనే కండరం కిందికి కదులుతుంది. ఇలా కదలడం వల్ల అది మన శరీరంలోని అత్యంత పొడవైన నాడి అయిన వేగస్ నర్వ్ని సున్నితంగా మసాజ్ చేసినట్లుగా ఒత్తుతుంది. ఒక్క నిమిషం. అంటే ఇక్కడ కేవలం గాలి లోపలికి వెళ్లడం మాత్రమే కాదు, భౌతికంగా ఒక అవయవం ఇంకో నాడిని టచ్ చేస్తోందన్నమాట. అవును, అదొక ఫిజికల్ యాక్షన్. ఆ వేగస్ నర్వ్ అనేది మన నాడీ వ్యవస్థకు ఒక బ్రేక్ పెడల్ లాంటిది. డయాఫ్రమ్ దాన్ని టచ్ చేయగానే ఆ వేగస్ నర్వ్ నేరుగా మెదడుకు ఒక సంకేతాన్ని పంపుతుంది. ఎలాంటి సంకేతం? అంత సురక్షితంగా ఉంది, ఇప్పుడు పులులేమీ వెంబడించడం లేదు, గుండె వేగాన్ని తగ్గించుకో అని. దీన్నే మనం పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమవ్వడం అంటాము. ఓ, అయితే మనం ఇందాక చెప్పిన బాక్స్ బ్రీతింగ్ ఇక్కడే పనిచేస్తుందా? అవునండి. అంటే 4 సెకండ్ల పాటు గాలి పీల్చడం, 4 సెకండ్లు ఆపడం, 4 సెకండ్లు వదలడం, మళ్ళీ 4 సెకండ్లు ఆపడం. ఈ పద్ధతి ఆ బ్రేక్ పెడల్ని పర్ఫెక్ట్గా నొక్కుతుంది. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ చాలా సైంటిఫిక్గా ఉంది కదా? అవును. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఆధునిక సైన్స్ వివరిస్తున్న విషయాన్నే ప్రాచీన హవాయి సంప్రదాయంలో మానాహా అని పిలుస్తారు. దీని అర్థం ప్రాణశక్తిని మేల్కొల్పే శ్వాస. వావ్, మానాహా! ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డయాఫ్రమ్ అలా వేగస్ నర్వ్ని మసాజ్ చేస్తుందనే విషయం నాకు కొత్తగా తెలిసింది. అయితే మన మూలాల్లో మెదడుకు శ్వాసకు ఉన్న సంబంధం గురించి మరో అద్భుతమైన పాయింట్ ఉంది కదా? మెమరీ గురించి కదా? అవును. మనం ఏదైనా విషయాన్ని గుర్తు చేసుకోవాలనుకున్నప్పుడు గాలి వదిలేటప్పటికంటే గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చేటప్పుడే అది మనకు చాలా వేగంగా గుర్తుకొస్తుందట. కరెక్ట్. అసలు గాలి పీల్చేటప్పుడు మన జ్ఞాపక శక్తి ఎందుకు అంత చురుక్కుగా పనిచేస్తుంది? ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ అని చెప్పాలి. నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన క్రిస్టీనా జెలానో బృందం ఈ విషయాన్ని పరిశోధించారు. శ్వాస తీసుకోవడం అనేది కేవలం ఆక్సిజన్ను లంగ్స్కి పంపడం మాత్రమే కాదు. మరింకేంటి? మనం గాలిని ముక్కు ద్వారా పీల్చే సమయంలో ఇక్కడ గమనించాలి, కేవలం ముక్కు ద్వారా మాత్రమే, నోటి ద్వారా కాదు. అలా పీల్చినప్పుడు మన మెదడులోని ఎలక్ట్రికల్ యాక్టివిటీ పూర్తిగా మారిపోతుంది. గాలి ముక్కులోకి వెళ్లగానే భావోద్వేగాలను నియంత్రించే అమిగ్డాలా మరియు జ్ఞాపక శక్తికి కేంద్రమైన హిప్పోకాంపస్ ప్రాంతాలు ఉన్నట్లుండి అత్యంత చురుకుగా మారతాయి. కాని ఎందుకు ముక్కు ద్వారా గాలి పీల్చడానికి, మెదడులోని మెమరీ సెంటర్ ఆన్ అవ్వడానికి మధ్యున్న లాజిక్ ఏంటి? ఏమైనా కనెక్షన్ ఉందా? ఉందండి. దీనికి సమాధానం మళ్లీ మన ఎవల్యూషన్లోనే, అంటే పరిణామక్రమంలోనే ఉంది. ప్రాచీన కాలంలో మనిషి అడవుల్లో ఉన్నప్పుడు ఏదైనా ప్రమాదం పొంచి ఉందేమో పసిగట్టడానికి గాలిని ముక్కుతో గట్టిగా పీల్చి వాసన చూసేవాడు. జంతువులు కూడా అలాగే చేస్తాయి కదా? అవును. ఈ వాసన ఏ జంతువుది, ఇది ప్రమాదకరమైనదా కాదా అని మెదడు వెంటనే గత అనుభవాలను, జ్ఞాపకాలను వెతికి నిర్ణయం తీసుకోవాలి కదా. అందుకే మనం ఎప్పుడైతే గాలిని ముక్కు ద్వారా లోపలికి పీలుస్తామో, అంటే ఇన్హేలేషన్ చేస్తామో, మన మెదడులోని మెమరీ ఫైల్స్ అన్నీ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఓ, అలా వైర్ చేయబడిందన్నమాట మన బ్రెయిన్. ఎగ్జాక్ట్లీ. ఆ సమయంలో మన మెదడు అత్యంత అలర్ట్గా ఉంటుంది. అదే గాలి వదిలేటప్పుడు, అంటే ఎక్సలేషన్ సమయంలో ఈ ప్రభావం అంతగా ఉండదు. ఇది నిజంగా మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ అండి. అంటే మనం ఏదైనా కష్టమైన పని చేస్తున్నప్పుడు, లేదా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు మనం ఎలా ఊపిరి పీల్చుకుంటున్నాం అనే ఒక చిన్న విషయం మన మెదడు పనితీరును ఇంతలా మార్చేస్తుందన్నమాట. ఖచ్చితంగా. శ్వాస ద్వారా ఆ క్షణానికి ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, మెదడును షార్పుగా మార్చుకోవచ్చు. ఇదంతా వినడానికి చాలా బావుంది. కానీ ఇక్కడ నేను ఇంకో కోణంలో ఆలోచిస్తున్నాను.
చెప్పండి. శ్వాస అనేది కేవలం ఆ క్షణానికి టెంపరరీ రిలీఫ్ ఇచ్చే ఒక బ్యాండేడ్ లాంటిదే కదా. అవును, టెంపరరీ రిలీఫ్ మాత్రమే. మరి దీర్ఘకాలికంగా మన మనసులో పేరుకుపోయిన భావోద్వేగాల భారాన్ని, పాత గాయాలను, మనం మోస్తున్న గతాన్ని ఎలా వదిల్చుకోవాలి? ముక్కు మూసుకుని గాలి పీల్చినంత మాత్రాన 10 ఏళ్ల క్రితం మనల్ని ఎవరో మోసం చేశారన్న బాధ పోదు కదా. ఖచ్చితంగా పోదు. మీరన్నట్లు శ్వాస అనేది కేవలం మొదటి మెట్టు మాత్రమే. అది మనల్ని ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ నుంచి బయటకు తెచ్చి ప్రశాంతంగా ఆలోచించేలా చేస్తుంది. మరి ఆ తర్వాత ఏం చెయ్యాలి? ఆ తర్వాతే అసలైన పని మొదలవుతుంది. ఆ పేరుకుపోయిన భారాన్ని దించేయడానికి ఉన్న ఏకైక మార్గం క్షమాపణ, అంటే ఫర్గివ్నెస్ అన్నమాట. క్షమాపణ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది అదొక దయాగుణం, నైతికత, లేదా ఒక మతపరమైన బోధన అని. అంటే మహాత్ములు చేసే పని అని మనం అనుకుంటాం. అవును, సాధారణంగా అలానే అనుకుంటారు. కానీ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మూలాల్లో క్షమాపణ వెనుక ఉన్న సైన్స్ గురించి, అది మన మెదడును, మన శ్రేయస్సును ఎలా మారుస్తుందో వివరించారు కదా. దయచేసి దాని గురించి చెప్పండి. తప్పకుండా. క్షమాపణ అనేది కేవలం ఒక ఫిలాసఫీ కాదు, అదొక సైంటిఫిక్ టూల్. దీని గురించి DDU గోరఖ్పూర్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఒక అద్భుతమైన అధ్యయనం చేశారు. వారు 150 మంది భారతీయ యువతపై ఈ పరిశోధన చేశారు. అంటే యూత్ మీద చేశారన్నమాట. అవునండి. ఇందులో 71 మంది అబ్బాయిలు, 79 మంది అమ్మాయిలున్నారు. ముఖ్యంగా యువతను ఎందుకెంచుకున్నారంటే కెరీర్ ప్రెషర్, రిలేషన్షిప్స్, కుటుంబ బాధ్యతలు, ఇలా ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొనే వయసు అది. నిజమే. ఈ రోజుల్లో యూత్కున్న స్ట్రెస్ అంతా ఇంతా కాదు. అవును కదా. క్షమాపణ అనేది నేరుగా మన మానసిక శ్రేయస్సుతో, అంటే సైకలాజికల్ వెల్బీయింగ్తో ముడిపడి ఉందని వారు డేటా ద్వారా నిరూపించారు. అంటే క్షమించే గుణమున్నవాళ్లు తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారని ఆ డేటా చెబుతోంది కదా. వారిలో తమ జీవితంపై ఒక పట్టు ఉంటుంది, ఇతరులతో మంచి సంబంధాలు ఉంటాయి అని. అవును, తమకంటూ ఒక స్వయం ప్రతిపత్తి ఉంటుంది. ఇవన్నీ ఊహించదగినవే. కాని ఇక్కడే మన మూలాల్లో ఒక ఆశ్చర్యపరిచే వాస్తవం బయటపడింది. ఏంటది? ఆ స్టడీలో తేలిన అత్యంత కీలకమైన పాయింట్ తనను తాను క్షమించుకోవడం గురించి, అంటే సెల్ఫ్ ఫర్గివ్నెస్ అన్నమాట. ఓహో, తనను తాను క్షమించుకోవడమా? ఇక్కడే చాలామంది పొరపడుతుంటారు కదా. అవును, క్షమించడమంటే కేవలం మనల్ని బాధపెట్టిన వాళ్లను వదిలేయడమని అనుకుంటాం. ఒకరిని క్షమించడం వల్ల కోపం, పగలాంటి నెగటివ్ ఎమోషన్స్ పోతాయి, అది మంచిదే. కాని ఆ అధ్యయనంలో బయటపడిన వాస్తవమేంటి? ఇతరులను క్షమించడం కంటే కూడా తనను తాను క్షమించుకోవడం అనేది మానసిక శ్రేయస్సును నిర్ణయించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. స్టాటిస్టికల్గా చెప్పాలంటే మానసిక శ్రేయస్సులో ఏకంగా 48.1% వేరియన్స్ని ఈ స్వీయ క్షమాపణే ప్రభావితం చేస్తోందని తేలింది. 48%? అంటే దాదాపు సగం. అవును. దీన్ని ఒక పై చార్ట్ లాగా ఊహించుకుంటే మన మొత్తం మానసిక ప్రశాంతతలో దాదాపు సగం భాగం కేవలం మన తప్పులకి, మన వైఫల్యాలకి మనల్ని మనం క్షమించుకోవడం మీదే ఆధారపడి ఉందన్నమాట. వా, ఇది మనం మోస్తున్నామని మనకే తెలియని ఒక బరువైన బ్యాగ్ను భుజాల మీద నుంచి కింద దించేయడం లాంటిది కదా. మన తప్పులకు, మన గతానుభవాలకు మనల్ని మనం జడ్జి చేసుకుంటూ, కఠినంగా శిక్షించుకుంటూ ఆ బరువును మోస్తుంటాం. ఖచ్చితంగా. మనం చాలా కఠినంగా ఉంటాం మన మీద. అప్పుడు నేనలా ఎందుకు చేశాను, ఎంత బుద్ధి తక్కువ పని చేశాను అని నిరంతరం మనల్ని మనం తిట్టుకుంటూ ఉంటాం. ఆ అంతర్గత విమర్శకుడిని, అంటే ఆ ఇన్నర్ క్రిటిక్ని ఆపేసి ఆ బ్యాగ్ దించేయడమే స్వీయ క్షమాపణ. ఆ పోలిక చాలా అద్దుదోవా ఉందండి. మనందరం మనకు తెలియకుండానే అలాంటి బరువైన బ్యాగులు మోస్తున్నాం. అయితే సైన్స్ పరంగా క్షమాపణ మంచిదే అని వినడానికి చాలా బావుంటుంది. కానీ ప్రాక్టికల్గా నిజ జీవితంలో ఎలా అమలు చేయాలి? అవును, ఒక కోపమొచ్చినప్పుడు లేదా పాత గాయం గుర్తొచ్చినప్పుడు మనల్ని మనం ఎలా క్షమించుకోవాలి? ఆ లోపలి బ్యాగేజ్ని ఎలా ఖాళీ చేయాలి? దానికి సమాధానమే మనం ఎపిసోడ్ మొదట్లో మాట్లాడుకున్న ఆ హవాయి ఆస్పత్రి కథ మరియు హోపోనోపోనో అనే ప్రాచీన పద్ధతి. రైట్. మళ్ళీ మనం డాక్టర్ హెవ్లెన్ కథ దగ్గరికొచ్చాం. ఆ క్రిమినల్ సైకియాట్రిక్ వార్డులోని పేషెంట్లను ఆయన ఫైల్స్ మాత్రమే చూసి ఎలా నయం చేశాడు? అసలు ఆ హోపోనోపోనో ఫ్రేమ్వర్క్ ఎలా పనిచేస్తుంది? డాక్టర్ హెవ్లెన్ చేసిన పని చాలా విచిత్రమైనది, కాని అత్యంత శక్తివంతమైనది. ఆయన తన ఆఫీస్లో కూర్చుని ప్రతి రోగి మెడికల్ ఫైల్ తీసుకుని చదివేవాడు. అందులో ఆ రోగి చేసిన క్రూరమైన నేరాలు, వాళ్ల మానసిక స్థితి అంతా రాసి ఉండేది.
కాని ఆయన ఆ రోగిని విశ్లేషించలేదు. దానికి బదులు తన లోపలికి తాను చూసుకున్నాడు. తన లోపలికి తానా అంటే ఎలా? ఈ వ్యక్తి జీవితంలో ఇంతటి హింస, ఇంతటి క్రూరత్వం ఉండటానికి నా లోపల ఉన్న ఏ విషయం కారణమయ్యుంటుంది? నా లోపల ఉన్న ఏ లోపం వల్ల నేను ఈ పేషెంట్ని నా జీవితంలో ఎదుర్కొంటున్నాను అని తనని తాను ప్రశ్నించుకున్నాడు. అలా ప్రశ్నించుకుంటూ తన లోపలి భావాలను తాను క్లీన్ చేసుకోవడం మొదలుపెట్టాడు. అంటే బాహ్య ప్రపంచంలో జరిగే ప్రతిదానికి 100% తనదే బాధ్యత అని ఆయన నమ్మాడు. ఒక్క నిమిషం కొంచెం ఆగండి. ఇక్కడే నాకు ఒక పెద్ద సందేహం వస్తుంది. బహుశా వినేవాళ్లకు కూడా ఇదే డౌట్ వస్తుండొచ్చు. అడగండి. బాహ్య ప్రపంచంలో జరిగే సంఘటనలకు మనమెలా బాధ్యులమవుతాము? ఇప్పుడు నేను రోడ్డు మీద నా కారులో ప్రశాంతంగా రూల్స్ ఫాలో అవుతూ వెళ్తున్నాను. ఓకే. ఎవడో ఒకడు వెనక నుంచి తాగి ర్యాష్గా వచ్చి నా కారును గుద్దేసి వెళ్ళిపోయాడు. అవును. ఆ తప్పు ఖచ్చితంగా వాడిదే కదా? అవును, వాడిదే. కానీ ఈ హోపోనోపోనో సిద్ధాంతం ప్రకారం ఆ యాక్సిడెంట్కి కూడా 100% నేనే బాధ్యతున్నా? వాడి తప్పును, వాడి నిర్లక్ష్యాన్ని నేనెందుకు నా నెత్తిన వేసుకోవాలి? ఇది వినడానికి కొంచెం వింతగా లేదా బాధితులనే నిందించేలా, అంటే విక్టిమ్ బ్లేమింగ్ లాగా అనిపించడం లేదా? ఇది చాలా న్యాయమైన ప్రశ్న. ప్రతి ఒక్కరికీ మొదట ఇదే అనిపిస్తుంది. వాడు తప్పు చేస్తే నేను బాధ్యత తీసుకోవడమేంటి అని. కాని ఇక్కడ మనం ఒక సూక్ష్మమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేంటో చెప్పండి. ఆ డ్రైవర్ తాగి కారు నడపడానికి లేదా ర్యాష్గా డ్రైవ్ చేయడానికి మీరు కారణం కాదు. ఆ భౌతిక సంఘటనకు, ఫిజికల్ యాక్సిడెంట్కి మీరు బాధ్యులు కారు. కానీ ఆ సంఘటన జరిగిన మరుక్షణం మీ లోపల ఒక అగ్నిపర్వతం బద్దలవుతుంది కదా. ఆ విపరీతమైన కోపం, ఫ్రస్ట్రేషన్ వస్తాయి. వాణ్ణి పట్టుకుని కొట్టాలన్న ఆవేశం వస్తుంది. ఎగ్జాక్ట్లీ. రోజంతా ఆ సంఘటనను తలుచుకుని బాధపడటం, ఈ భావోద్వేగానికి, అంటే ఈ ఎమోషనల్ రియాక్షన్కి ఎవరు బాధ్యులు? ఖచ్చితంగా మీరే. ఆ సంఘటనను మీరు ఎలా స్వీకరిస్తున్నారు, మీ లోపల అది ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తోంది అనేదానిపై మీకే పూర్తి నియంత్రణ ఉంటుంది కదా. ఓ, నాకిప్పుడు కొంచెం అర్థమవుతోంది. అంటే బాహ్య ప్రపంచంలోని సంఘటన అనేది కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమే. అవునవును. ఆ తాగి వచ్చిన డ్రైవర్ నా లోపల అప్పటికే నిక్షిప్తమై ఉన్న ఏదో ఒక కోపాన్ని లేదా అభద్రతా భావాన్ని తట్టిలేపుతున్నాడు. బయట జరిగిన సంఘటన కంటే నా లోపల జరుగుతున్న రియాక్షన్కే నేను బాధ్యత వహించాలి. సరిగ్గా పట్టుకున్నారు. హోపోనోపోనో వ్యవస్థాపకురాలు మోర్నా సెమియోనా ఇదే విషయాన్ని చాలా లోతుగా వివరించారు. మన సబ్కాన్షియస్ మైండ్, అంటే మన అంతఃచేతన మనసును ఆమె యునిహి పిలి లేదా అంతరంగిక శిశువు అని పిలిచారు. ఇన్నర్ చైల్డ్ అంటాం కదా, అదా? అవును. మనం పుట్టినప్పట్నుంచి లేదా సృష్టి ఆరంభం నుంచి ఇప్పటివరకు జరిగిన ఎన్నో వందల వేల జ్ఞాపకాలను, గాయాలను ఈ సబ్కాన్షియస్ మైండ్ రికార్డ్ చేసుకుని దాచుకుంటుంది. ఓకే. ఏ సంఘటనకైనా వెంటనే అతిగా రియాక్ట్ అవుతున్నామంటే, ఉదాహరణకు ఆఫీస్లో ఎవరైనా చిన్న మాట అంటే మనకు విపరీతమైన కోపం వస్తుందంటే అది వాళ్ల మాటల వల్ల వచ్చిన కోపం కాదన్మాట. ఖచ్చితంగా కాదు. మన సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నదో పాత గాయం, ఒక పాత మెమరీ ఆన్ అవడం వల్లే ఆ రియాక్షన్ వస్తోందన్నమాట కదా. 100% కరెక్ట్. మనం మన జ్ఞాపకాల ద్వారా బతుకుతున్నామా లేదా దైవిక ప్రేరణ, అంటే ఇన్స్పిరేషన్ ద్వారా బతుకుతున్నామా అనేది హోపోనోపోనోలో అసలైన పాయింట్. ఆ పాత మెమరీ అనే టేప్ని ఆపేసి ఆ చెత్తను క్లీన్ చేస్తే తప్ప మనకు కొత్త ఆలోచనలు రావు. డాక్టర్ హెవ్లిన్ ఆ ఆస్పత్రిలో చేసింది కూడా ఇదే. వావ్! అంటే ఆయన వాళ్ల ఫైల్స్ చూసి తనను తాను క్లీన్ చేసుకున్నాడా? అవును. ఆ పేషెంట్ల ఫైల్స్ చూసినప్పుడు తన లోపల కలిగే భయం, జుగుప్స, కోపం, వాటన్నింటికీ తానే బాధ్యత తీసుకున్నాడు. తన లోపడు ఉన్న నెగటివ్ డేటాని క్లీన్ చేసుకున్నాడు. ఆయన క్లీన్ అయ్యేసరికి ఆ ప్రభావం పేషెంట్ల మీద పడి వాళ్లు కూడా కోలుకున్నారు. అసలిదొక అద్భుతమైన కాన్సెప్ట్ అండి. మనం బాహ్య ప్రపంచాన్ని మార్చాల్సిన పని లేదు. దానికి స్పందించే మన లోపలి ప్రపంచాన్ని మార్చుకుంటే చాలు. అయితే ఈ పాత టేప్ రికార్డర్ని ఆపేసి ఆ మెమోరీస్ని ఎలా క్లీన్ చేయాలి? ఈ తత్వాన్ని ఆచరణలో పెట్టడానికి మనం రోజూ ఏం చేయాలి? ఇక్కడే హోపోనోపోనోలోని ఆ 4 అత్యంత శక్తివంతమైన మాయాపదాలు వస్తాయి. అవేంటి? ఆ 4 వాక్యాలు. నేను చింతిస్తున్నాను అంటే ఐఎమ్ సారీ, దయచేసి నన్ను క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మీ, నీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, మరియు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ. ఈ 4 అవును.
ఈ 4 వాక్యాలను జపించడం ద్వారా మన సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్న ఆ పాత డేటాను మనం నిరంతరం క్లీన్ చేసుకోవచ్చు. ఇందాక అనుకున్నట్టు ఆ ట్రాఫిక్లో గుద్దిన వాడికి చెప్పాలా లేక భగవంతుడికి చెప్పాలా? అసలు ఎవరిని క్షమించమని అడుగుతున్నాం? ఇది చాలామందికి వచ్చే సందేహం. ఈ వాక్యాలు మీరు బయట ఉన్న ఎవరికో చెప్పాల్సిన అవసరం లేదు. మీ లోకల ఉన్న ఆ అంతరంగిక శిశువుకి, మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పుకుంటున్నారు. ఓ, నా లోపలి వ్యక్తినే నేను అడుగుతున్నానా? అవును. ఓ నా అంతరంగమా, నా లోపల ఈ అశాంతికి, ఈ కోపానికి కారణమైన కొన్ని పాత ఆలోచనలను నేను ఇన్ని రోజులు మోస్తున్నందుకు నేను చింతిస్తున్నాను అని అర్థం. అంటే ఐఎమ్ సారీ, దయచేసి నన్ను క్షమించు, నన్ను నేను మార్చుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దీని అర్థం. ఇది అవతలి వాళ్ళను మార్చడానికి కాదు, మనల్ని మనం శుభ్రం చేసుకోవడానికి చేసే ఒక అంతర్గత ప్రక్రియ. ఓ, ఇంటర్నల్ క్లీనింగ్ అన్నమాట. అవునండి. ఇది రోజూ ముఖం కడుక్కోవడం లాంటిది. ఒక్కరోజు కడుక్కుంటే సరిపోదు కదా, రోజూ ఆ మురికిని వదిలించుకోవాలి. మన మూలాల్లో దీనికి సంబంధించి ఒక బ్యూటిఫుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. ఆర్థిక ఇబ్బందుల గురించి కదా? అవును. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులు లేదా డబ్బు పట్ల విపరీతమైన భయాలు, ఆందోళనలు ఉన్నాయని అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి? ఒక కాగితం తీసుకుని డబ్బు గురించి తమకున్న భయాలను, పాత జ్ఞాపకాలను, అప్పులు ఇచ్చినవాళ్ల మీద ఉన్న కోపాన్ని అంతా ఆ కాగితం మీద రాయాలి. రైట్. ఆ తర్వాత ఆ కాగితం పట్టుకుని మనస్ఫూర్తిగా 4 మాటలు: ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చదువుతూ ఆ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా చించేయాలి లేదా నిప్పు పెట్టి కాల్చేయాలి. అవును. ఇలా చేయడం ద్వారా మన నాడీ వ్యవస్థకు ఒక రీసెట్ దొరుకుతుందని మూలాలు వివరిస్తున్నాయి. ఇది వినడానికి చాలా పవర్ఫుల్గా ఉంది కదా? అవును. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు మన సమస్య డబ్బు కాదు. ఆ డబ్బు చుట్టూ మనం అల్లుకున్న బాధాకరమైన జ్ఞాపకాలు, ఎవరైనా ఏమనుకుంటారో అనే భయాలే అసలు సమస్య. ఖచ్చితంగా. ఆ కాగితాన్ని చించేయటం అనేది భౌతికంగా జరిగే ఒక చిన్న చర్య మాత్రమే కావచ్చు. కానీ మానసికంగా అది నేను ఈ భారాన్ని వదిలేస్తున్నాను, ఈ నెగటివ్ ఇమోషనల్ లింక్ని కట్ చేస్తున్నాను అనే బలమైన సంకేతాన్ని మన మెదడుకు పంపుతుంది. తద్వారా ఆ పాత భయాల నుంచి మనం బయటపడతాం. వావ్, ఇది నిజంగా చాలా లోతైన విశ్లేషణ. ఒక చిన్న శ్వాస దగ్గర మొదలుపెట్టి మన సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అనే స్థాయి వరకు ఈ డీప్ డైవ్లో మనం ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అన్వేషించాం. ఒకసారి వాటన్నింటినీ క్రోడీకరిద్దాం. తప్పకుండా. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడులోని అమిగ్డలా, హిపోక్యాంపస్ ప్రాంతాలు ఎలా పనిచేస్తాయో చూశాం. అలాగే ముక్కు ద్వారా శ్వాస పీల్చడం వల్ల జ్ఞాపకశక్తి ఎలా పెరుగుతుందో తెలుసుకున్నాం కదా. అక్కడి నుంచి ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ని శాంతపరచడానికి, వేగస్ నర్వ్ని మసాజ్ చేయడానికి బాక్స్ బ్రీదింగ్, మానహాహా పద్ధతులను ఎలా వాడాలో చూశాం. అంతేకాదు, క్షమాపణ అనేది కేవలం నైతికత కాదని, దాని వెనుకున్న సైన్స్ని కూడా చూశాం. ఇతరులను క్షమించడం కంటే మనల్ని మనం క్షమించుకోవడం మన మానసిక శ్రేయస్సులో దాదాపు సగం పాత్ర పోషిస్తుందని ఆ గోరఖ్పూర్ యూనివర్సిటీ అధ్యయనం ద్వారా అర్థం చేసుకున్నాం. అవును, 48.1% కదా. చివరిగా డాక్టర్ హెవ్ లెన్ ద్వారా హోపోనోపోనో అనే ప్రాచీన హవాయి పద్ధతిని తెలుసుకున్నాం. బాహ్య ప్రపంచంలోని సంఘటనలకు రెస్పాండ్ అయ్యే మన అంతర్గత భావాలకు 100% మనమే బాధ్యత తీసుకుని ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే ఈ 4 వాక్యాలతో మన గతం తాలూకు భానాన్ని దించేసి మన అంతరంగాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో ప్రాక్టికల్గా నేర్చుకున్నాం. అవునండి. ఈ సమాచార యుగంలో బయటి ప్రపంచం వల్ల వచ్చే ఆందోళనలను తగ్గించుకునే శక్తి, ఆ సాధనాలు వేరెక్కడో లేవు, మన లోపలే ఉన్నాయని తెలుసుకోవడం వినేవాళ్లకు చాలా గొప్ప భరోసానిస్తుంది. సరిగ్గా చెప్పారు. బాహ్య ప్రపంచాన్ని, ట్రాఫిక్ని లేదా ఎదుటి వ్యక్తులను మనం ఎప్పుడూ నియంత్రించలేము. కానీ మన అంతర్గత ప్రపంచాన్ని శుభ్రం చేసుకోవడం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. నిజమే. చివరగా మనందరం ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మనలో నిక్షిప్తమయ్యున్న పాత జ్ఞాపకాలు, గాయాలే మన చుట్టూ ఉన్న ఈ ఒత్తిడితో కూడిన ప్రపంచాన్ని సృష్టిస్తున్నాయి కదా. అవును. మరి ఒక సమాజంలోని వ్యక్తులంతా ఏకకాలంలో ఇలా తమ అంతరంగాన్ని శుభ్రం చేసుకుంటే, ఎవరికి వారు తమ భావోద్వేగాలకు బాధ్యత తీసుకొని ఆ 4 వాక్యాలతో స్వీయ క్షమాపణను పాటిస్తే ఈ ప్రపంచం ఎంత అద్భుతంగా, ఎంత భిన్నంగా మారుతుందో కదా. ఒక్కసారి ఊహించండి.